హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదావరి చిన్నోడు. ఈ రోజైతే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో ఉన్న సీతపల్లి గ్రామం అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం ఏంటంటే 12 సంవత్సరాల క్రితం ఈ గ్రామం అయితే ఖాళీ చేసి ప్రజలందరూ కూడా వేరే చోటకి వెళ్ళిపోయారు. ఈ గ్రామం ఎందుకు ఖాళీ చేయవలసి వచ్చింది, ప్రజెంట్ ఈ గ్రామం ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. అలాగే మనకి చీతపల్లి అనగానే ఎంతో ఫేమస్ అయిన గడి బాపనమ్మ అమ్మవారి ఆలయం అయితే గుర్తొస్తుందన్నమాట. ఆ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే సీతపల్లి గ్రామం అయితే ఉంటుంది. చుట్టూ ప్రకృతి అందాల మధ్యలో ఈ గ్రామం అయితే మనం చూడొచ్చు అనమాట. ఇంత అందంగా ఉన్న గ్రామం ప్రజెంట్ ఏ విధంగా ఉందో మనమైతే ఈ వీడియోలో చూడబోతున్నాము. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈ రోజైతే మనం సీతపల్లి అనే గ్రామం చూడటానికి వెళ్తున్నాము. ఈ సీతపల్లి అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో ప్రకృతి అందాల మధ్యలో ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది ఈ సీతపల్లి అనే గ్రామం. ఈ గ్రామం చూడటానికి మనం ఈ రోజైతే వెళ్తున్నాము. అలాగే మనం వెళ్ళే మార్గంలో సీతపల్లికి అతి సమీపంలో గడి బాపనమ్మ అమ్మవారి ఆలయాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్న ఆలయం అదే. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఈ ఆలయం కూడా చాలా ఫేమస్. ఈ ఆలయం గురించి మనం ఇంతకు ముందే వీడియో చేసాము, మన ఛానల్లో అయితే ఉంది. తప్పకుండా ఆ వీడియో అయితే చూసేయండి. ఈ వీడియోలో మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ప్రశాంతమైన వాతావరణంలో ఈ గడి బాపనమ్మ అమ్మవారి ఆలయాన్ని అయితే మనం చూడొచ్చు. అలాగే ఈ సీతపల్లి గ్రామం సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 50 కిలోమీటర్ల దూరంలోను, దగ్గరలో ఉన్న రంపచోడవరం నుండి 6 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ సీతపల్లి అనే గ్రామం. ఈ గ్రామానికి సీతపల్లి అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ స్థానికులు చెప్పిన ప్రకారం త్రేతాయుగంలో సీతారాముల వారు 14 సంవత్సరాల అరణ్యవాసం సమయంలో ఈ ప్రాంతంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారట. అందుకే ఈ ప్రాంతానికి సీతపల్లి అనే పేరు వచ్చిందని ఇక్కడ ప్రజలైతే నమ్ముతూ ఉంటారు. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేదే సీతపల్లి గ్రామం. చుట్టూ ఎత్తైన పర్వతాలు, ఎటు చూసినా ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ సీతపల్లి అనే గ్రామం. అయితే ఈ సీతపల్లి గ్రామం 12 సంవత్సరాల క్రితం వేరే చోటైతే ఉండేది. ప్రజెంట్ ఆ సీతపల్లి గ్రామం ఎలా ఉందో మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. 12 సంవత్సరాల క్రితం ప్రజలందరూ కూడా ఖాళీ చేసి వచ్చేసిన తర్వాత ప్రజెంట్ పాత సీతపల్లి గ్రామం ఏ విధంగా ఉందో మనమైతే చూడడానికి వెళ్దాం రండి. ఇప్పుడైతే మనం కొత్త సీతపల్లి గ్రామం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి పాత సీతపల్లి గ్రామం వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట. మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. మనమైతే ఇప్పుడు పాత సీతపల్లికి వెళ్ళే మార్గం దగ్గర ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2 మార్గాలు ఉన్నాయి. రైట్లో వెళ్తే కొత్త సీతపల్లికి వెళ్ళొచ్చు. ఇంతకు ముందే మనం కొత్త సీతపల్లి గ్రామం చూసాం కదా. ఇప్పుడైతే మనం లెఫ్ట్లో ఉన్న రూట్లో వెళ్తే పాత సీతపల్లి గ్రామానికి అయితే చేరుకుంటాము. గడి బాపనమ్మ ఆలయం దగ్గర నుండి కొంచెం ముందుకు వస్తే ఈ వై జంక్షన్ వస్తుంది. ఈ వై జంక్షన్ నుంచి లెఫ్ట్లో వెళ్ళాలి. ఫ్రెండ్స్, అలాగే పాత సీతపల్లి మీదుగా రాజమండ్రి నుండి భద్రాచలం వెళ్ళే ఈ రోడ్డు మార్గం చూడండి ఎంత నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉందో. ఒకప్పుడు నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గాన్ని ప్రస్తుతం ఇలా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది.
ప్రజెంట్ మనం పాత సీతపల్లి అంటే ఓల్డ్ సీతపల్లి గ్రామంలో అయితే ఉన్నాము. మీరు చూడుతున్న వెనకాల ఇక్కడి నుంచే మనకి పాత సీతపల్లి అంటే ఓల్డ్ సీతపల్లి అయితే మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మనమైతే ఇక్కడ ఉన్న కొన్ని పాడుపడిపోయిన ఇల్లు అంటే శిథిలావస్థకి చేరుకున్న గృహాలన్నీ కూడా మనం చూద్దాము. ఇక్కడే మనకి కనిపిస్తాయి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి గ్రామం అయితే మనకి 1 కిలోమీటర్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఈ గ్రామం అంతా కూడా చూసుకుంటూ వెళ్దాం రండి. ముందుగా మనం ఇక్కడ ఉన్న కొన్ని ఇల్లులు అయితే చూద్దాం రండి. మనకి స్టార్టింగ్ లో చూసుకుంటే లోపల శిథిలావస్థకి పూర్తిగా శిథిలావస్థ అయిపోయిన ఒక ఇల్లు చూడొచ్చు మీరు. ఒకప్పుడు ఎంతో అందమైన గ్రామం అనమాట ఈ సీతపల్లి. సీతపల్లి అంటే చాలా ఫేమస్. చూసుకోవచ్చు మీరు. పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఒక ఇల్లు ఇక్కడ మనకి స్టార్టింగ్ లో ఉంది. అలాగే మనం వేరే చోట కూడా వెళ్దాం రండి. మీరు చూసుకుంటే ఇక్కడ ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది చూడొచ్చు. అక్కడ లోపల కూడా మొత్తం చెట్లు మొలిచేసినాయి. దాదాపుగా 12 సంవత్సరాల క్రితం అనమాట ఈ గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మనకి ఇటువైపు అక్కడ దాకా ఉందన్నమాట గ్రామం అయితే. మనం ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాము రండి. ఇది చాలా ఫేమస్ అయిన ఒక చిన్న గ్రామం అనమాట. సీతపల్లి అంటే చాలా ఫేమస్ రంపచోడవరం మండలంలో. అలాగే ఇక్కడ బాపనమ్మ తల్లి ఆలయం కూడా చాలా అంటే చాలా ఫేమస్. అలాంటి ఒక అందమైన గ్రామం ఇలా చూడటం చాలా బాధాకరం. ఇక్కడ మీరు చూసుకొచ్చి ఇది ఒక చిన్న గుడిసె అనమాట. మట్టితో కట్టిన ఇల్లు ఇది. చూసుకోవచ్చు ఇవన్నీ మట్టి గోడలు. ఒక చిన్న గుడిసె అనమాట ఇది. మట్టితో కట్టిన ఇల్లు ఇది. చూసుకోండి మొత్తం నేలమట్టం అయిపోయింది పూర్తిగా. మనమైతే సీతపల్లి గ్రామంలో ఇంకొక ప్లేస్ కి అయితే వచ్చాము. చూడండి ఇక్కడ నుండి మనకి సీసీ రోడ్ ఉంది. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఈ సీసీ రోడ్ లోపలికి వెళ్ళి ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఇళ్ళన్నీ కూడా మనం చూద్దాము. మనం ఇంతకు ముందు వేరే చోట చూసాం కదా, మనం ఇక్కడ నుండి కూడా వెళ్దాం రండి. ఇదంతా కూడా సీసీ రోడ్ మీరు చూసుకోవచ్చు. సిమెంట్ రోడ్డు. ఒకప్పుడు ఎంతో బ్యూటిఫుల్ గ్రామం అనమాట. మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూడండి చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం. ఇలాంటి వాతావరణంలో ఉన్న గ్రామమే సీతపల్లి. మీరు ఇక్కడ చూడండి, ఇదొక ఇల్లు అనమాట. పూర్తిగా నేలమట్టం అయిపోయింది. చెట్లు కూడా మొలిచేసినాయి. ఇక్కడ చూడండి మీరు ఈ పక్క చూసుకోండి. ఇది ఒక మంచినీళ్ళు తొట్టి అనమాట. అంటే మేకలు, ఆవులు ఇలాంటి జంతువులన్నీ కూడా నీళ్లు తాగడానికి కట్టిన ఒక చిన్న మంచినీళ్ళ తొట్టి. ఈ లోపల కూడా వెళ్ళి చూద్దాము. చాలా మంది ఇప్పుడున్న పిల్లలకైతే ఈ గ్రామం గురించి తెలియదు అనమాట. సీతపల్లి అని తెలుసు కానీ ఈ గ్రామం ఇక్కడ ఉందని చాలా మందికి, ఇప్పుడున్న పిల్లలకైతే తెలియదు, పెద్దవాళ్ళకైతే తెలుసు అనమాట. చూడండి ఒకసారి జూమ్ చేయ దూరంగా అక్కడ ఒక ఇల్లు ఉంది. మనం వెళ్ళడానికి మార్గం అయితే బాగాలేదు. మనం ఎక్కడి నుంచి చూపిందాము. ఒకసారి చూసుకుంటే దూరంగా మనకి చాలా పెద్ద ఇల్లు అయితే మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. దాదాపుగా 12 సంవత్సరాల పైన అయిపోతుంది కదా. ఇదిగోండి ఇదొక ఇల్లు. ఆ కింద కూడా ఉన్నాయి మనకి ఇల్లులు. లోపలికి వెళ్ళినారండి. ఇంకా ఇదంతా కూడా సీసీ రోడ్ చూసుకోండి. ఒక వీధి అన్నమాట ఇది.
అలాగే మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఆ లోపల కూడా ఉన్నాయి ఇల్లు. అంటే వెళ్ళడానికి మార్గం బాగాలేదు, మనం టీసీ రోడ్లోనే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, అలాగే ఒకప్పుడు జనాలతో కళకళలాడిన సీతపల్లి వీధులన్నీ కూడా చూడండి ఎంత బోసిపోతూ నిర్మానుషంగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయో. సగం కూలిపోయిన ఇళ్ళతోటి, మొండి కోడలతోటి ఒక ఎడారి మాదిరిగా ఈ గ్రామాన్ని అయితే మనం ఇప్పుడు చూడొచ్చు. ఈ గ్రామాన్ని ఇలా చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చూడటానికి వచ్చిన మనకే ఇంత బాధ అనిపిస్తే, చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు సీతపల్లి మెయిన్ జంక్షన్లో ఉన్నాం. మీరు చూసుకోవచ్చు, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం ఈ మార్గంలో వెళ్తే. అలాగే మనం రైట్లో వెళ్ళినట్లయితే అడ్డతీగల, నర్సీపట్నం, పాడేరు ఈ రోడ్డు వచ్చేసి మెయిన్ జంక్షన్లో ఉన్నాము. ఏ బస్సు అయినా ఇక్కడ ఆగాల్సిందే. అలాగే మీకు బస్ స్టాప్ కూడా చూపిస్తాను, రండి. ఇక్కడ రైట్లో ఉంది. ఇదే బస్ స్టాప్ అన్నమాట. ఇటు వెళ్ళే బస్సులన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి. మనకి ఇలా భద్రాచలం వెళ్ళే బస్సులన్నీ కూడా, భద్రాచలం ఇలా రాజమండ్రి వెళ్ళే బస్సులన్నీ కూడా ఇక్కడ ఆగుతాయి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రౌండ్ గా మనకి ఒక దిమ్మలాగా ఉంటుంది. మధ్యలో చెట్లు కూడా ఉన్నాయి చూడండి, మనకు కనిపించట్లేదు. ఇవన్నీ పసుపులు మొలడం వల్ల ఇది రౌండ్ సర్కిల్ లో ఉంటుంది అనమాట. ఇది సీతపల్లి మెయిన్ జంక్షన్. ఈ సెంటర్ అయితే చాలా చాలా బాగుండేదట అప్పట్లో. అదే మీకు ఇది డ్రోన్ లో చూపిస్తే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మన దగ్గర అయితే డ్రోన్ లేదు కదా, ఈ విధంగానే చూపిస్తాం. అలాగే ఇదొక వీధి అనమాట. ఈ మెయిన్ జంక్షన్ లో ఇదొక వీధి. మనం ఇలా కూడా వెళ్దాము. అంతకంటే ముందు పక్కనే రామాలయం ఉంది, ఈ రామాలయం చూద్దాం. చెప్పులైతే ఆలయం బయట తీసేద్దాం. లోపల దేవుడు ఉన్నా లేకపోయినా మనం ఆలయానికి ఆ గౌరవం అనేది ఇవ్వాలి. చూసుకోవచ్చు, ఇదే రామాలయం. ఇక్కడ మనకి విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఒకప్పుడు నిత్యం భక్తులతో పూజలందుకున్న ఈ సీతారామ ఆలయాన్ని ఇప్పుడు ఇలా చూడటం చాలా అంటే చాలా బాధాకరం. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది, పూర్తిగా శిథిలావస్థలో ఉంది టెంపుల్ అయితే. చూసుకోవచ్చు మీరు. అలాగే ఒక 2-3 సంవత్సరాల్లో పూర్తిగా ఈ గ్రామం అయితే మనకి కనిపించదు అనమాట. ఇప్పటికే దాదాపుగా 12 సంవత్సరాల పైబడి ఈ గ్రామం అయితే ఖాళీ చేస్తారు. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎందుకు ఖాళీ చేస్తారన్నది మీకు ఈ వీడియోలో చివరిలో చెప్తారు. ఫ్రెండ్స్, అలాగే ఇంతకు ముందు మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, సీతపల్లి గ్రామం ఇక్కడ నుండి ఖాళీ చేయడానికి ప్రధాన కారణం ఏంటండి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వాగు వల్లే. ఇది ఒకప్పుడు సీతపల్లి వాగు అనేవారు. ఇప్పుడు దీనిపైన ప్రాజెక్ట్ నిర్మించారనమాట, ముసురుమెల్లి రిజర్వేర్. ఆ రిజర్వేర్ అనేది, ఆ డ్యామ్ గేట్లు అనేవి మనకి ఆ కొండ చివరలు ఉంటాయి. ఫ్రెండ్స్, అలాగే మన ఎదురుగా దూరంగా చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. సీతపల్లి గ్రామం అయితే అక్కడ ఉంది. మనం అక్కడ నుండి వచ్చామన్నమాట.
మళ్ళీ మనం అక్కడికి వెళ్దాము. ఈలోపు ఈ ప్రాజెక్టు గురించి కూడా మనం తెలుసుకుందాము. నేనైతే ఈ రిజర్వేర్ గురించి సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఇదే వీడియోలో మీకు ఈ రిజర్వేర్ గురించి కూడా చెప్తాను. అలాగే ఇప్పుడు మన ఎదురుగా ఉన్న ప్రాజెక్టు మధ్యలోకి చూస్తే ఒక మంచినీళ్ళు వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక గ్రామం ఉండేది. ఈ గ్రామమే కాదు, ఈ గ్రామంతో పాటు ఇంకొక 2 గ్రామాలు, మొత్తం 3 గ్రామాలు ఈ రిజర్వేర్లో అయితే కలిసిపోవడం జరిగింది. అదేవిధంగా డ్యామ్ బయట ఒక గ్రామం, మనం ఇంతకు ముందు చూసిన సీతపల్లి గ్రామం, ఈ 2 గ్రామాలు కాకుండా ఈ రిజర్వేర్లో 3 గ్రామాలు అయితే కలిసిపోయాయి. అయితే మనం ఈ రిజర్వేర్ విషయానికి వస్తే 2004లో మొదలుపెట్టి 2011 నాటికి ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేశారు. సుమారు 22,000 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ రిజర్వేర్లో నీళ్లు 23 గ్రామాల్లో ఉన్న ఎన్నో పంట పొలాలకి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం డ్యామ్ గేట్లు కూడా చూసేద్దాము. మనకి ఆపోజిట్లో కనిపించేవే డ్యామ్ గేట్లు. మనమైతే అక్కడికి వెళ్ళి డ్యామ్ కూడా చూసేద్దాం రండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ డ్యామ్ చూడాలనుకుంటే రంపచోడవరం మీదుగా దేవీపట్నం వెళ్ళే మార్గంలో రావాలి. రంపచోడవరం గ్రామం నుండి ఈ డ్యామ్ వచ్చేసి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఈ డ్యామ్ గేట్ల నుండి వెళ్ళే నీళ్ళైతే దేవీపట్నం గ్రామం దగ్గర ఉన్న గోదావరి నదిలో కలుస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనం ముసురుమిల్లి డ్యామ్ అయితే చూసేసాం కదా, తిరిగి మళ్ళీ మనం సీతపల్లి గ్రామానికి అయితే వెళ్దాము రండి. వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవడం వల్ల ఈ పక్కనే ఉండే సీతపల్లి గ్రామం అయితే ఖాళీ చేయించడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, మనకి వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా ఆ కొండల వరకు కూడా స్టోర్ అయిపోతుంది. అందుకే సీతపల్లి గ్రామాన్ని అయితే ఖాళీ చేయించారు. మనకి వాటర్ అనేది ఇటు పక్క నుంచి వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన ఓల్డ్ బ్రిడ్జి కూడా ఉంది, మీరు చూడొచ్చు. నాకు తెలిసి దాదాపుగా ఒక 100 సంవత్సరాలు అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ బ్రిడ్జి నిర్మించి. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇలాంటి బ్రిడ్జి మనకి మారేడుమిల్లి దగ్గరలో ఒకటి ఉంటుంది, మీకు ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, ఇప్పటికీ చెక్కు చెదరకుండా బ్రిడ్జి అయితే. ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ లేనప్పుడు వెహికల్స్ అన్నీ కూడా మొత్తం ఇలాగే వెళ్ళాయి. ఇప్పుడైతే మనకి వేసవ కాలంలో 2 వీలర్స్ అవి వెళ్తుంటాయి అనమాట, 4 వీలర్స్ అవి కూడా వెళ్ళవు. ఇప్పుడు వెళ్తే ఇలాంటప్పుడు వరదలు వచ్చినప్పుడు మాత్రం వాటర్ అంతా కూడా స్టోర్ అయిపోతుంది కదా, అందుచేత ఇది మొత్తం ఈ బ్రిడ్జి అనేది మొత్తం మునిగిపోద్ది, అక్కడ వరకు వెళ్ళిపోద్ది వాటర్ అయితే. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రతిరోజు వెడ్డింగ్ ఫ్రీ ఫోటో షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ ప్లేస్లో. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. అలాగే క్యాంపింగ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటారు, గుడిసెని మారేడుమిల్లి దాటి చాలా దూరం వెళ్ళిపోతుంటారు, పాడేరు గట. ఇక్కడ కూడా క్యాంపింగ్ చేయడానికి చాలా బాగుంటుంది, మీరు చూసుకోండి అంత బాగుంటుంది ప్లేస్. అవన్నీ మీరు క్యాంపింగ్ చేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడ రీసెంట్గా మనకి కమిటీ కుర్రాళ్ళు కూడా షూటింగ్ తీశారనమాట ఈ ప్లేస్లో. ఆ కమిటీ కుర్రాళ్ళే కాదు, ఇంకా చాలా చిత్రాలు తీశారు ఇక్కడైతే. చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. మేమైతే ఎండలో వచ్చామన్నమాట, అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. మనకి ఈవినింగ్ సాయంత్రం 4 గంటలకు వచ్చినట్లయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే ఫ్రెండ్స్. అలాగే మనం సీతపల్లి విషయానికి వస్తే, సీతపల్లి గ్రామం అయితే దాదాపుగా 132 ఇళ్లతో ఉండేది. అదేవిధంగా 930కి పైగా జనాభాతో ఈ గ్రామం అయితే ఈ ప్రకృతి అందాల మధ్యలో ఉండేదన్నమాట ఈ సీతపల్లి గ్రామం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్. జై హింద్.